పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతం అయిందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. 2021లో ప్రవేశపెట్టిన బొయాంగ్ టెక్నిక్ ద్వారా ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని, దీనివల్ల వాల్ పనితీరు మెరుగవుతుందని, భవిష్యత్తులో వాల్ ఇన్ వాల్ రిస్క్ తగ్గుతుందని తెలిపారు. విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి మాట్లాడుతూ, తమ డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఏఆర్జీ రూట్ ఎన్లార్జ్మెంట్ వాయా బొయాంగ్ టెక్నిక్తో పాటు 3 వాల్వులపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో బృహద్దమని వాల్ రీప్లేస్మెంట్, మిట్రల్ వాల్ రీప్లేస్మెంట్, ఎల్ఏ రిడక్షన్, ట్రైక్రాస్పీడ్ వాల్ రిపేర్ నిర్వహించబడ్డాయని, 2021లో ప్రవేశపెట్టిన బొయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు. దీనివల్ల వాల్ పనితీరు మెరుగవుతుందని, భవిష్యత్తులో వాల్ ఇన్ వాల్ రిస్క్ తగ్గుతుంది అని తెలిపారు. గుణదలకు చెందిన 31 ఏళ్ల కోటేశ్వరి గత 5 ఏళ్లుగా బృహద్దమని సమస్యతో బాధపడుతున్నారని, వివిధ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు అవకాశాలు నిరాకరించబడిన తరువాత ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్ను సంప్రదించారు అని అన్నారు. వైద్యుల పరిశీలన తరువాత ట్రిపుల్ వాల్ సర్జరీతో పాటు మూల విస్తరణ సూచించామన్నారు. ఈ శస్త్రచికిత్సకు అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా, డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మే 21న శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్ మాట్లాడుతూ, ఇది భారతదేశంలో జరిగిన అరుదైన కార్డియాక్ శస్త్రచికిత్సలో ఒకటని అన్నారు. ఈ విజయంతో మా ఆసుపత్రి దేశస్థాయి గుర్తింపు పొందింది అని తెలిపారు. డాక్టర్ హేమకృష్ణ సాయి తన అనుభవంతో, నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయపరిచి మరోమారు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారన్నారు. కోటేశ్వరి అనే ఈ 33 సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన క్యాపిటల్ హాస్పిటల్లో. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో. సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ పూడుకుపోయినాయి. 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడుతూనే జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితిలో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం, ఆ మందుల్లో ఆవిడకి పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం, అలా 5 సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది. వేరే డాక్టర్స్ ద్వారా మన హాస్పిటల్కి వచ్చారు. మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. నేను కానివ్వండి, కార్డియాలజిస్టు మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భూపాల్ గారు, ఎనస్థెటిస్ట్ డాక్టర్ శ్రీధరు, మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సెప్ట్లైజ్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో అరుదుగా జరిగిన విషయం ఏంటంటే, ఈ అయోటిక్ వాల్వ్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వాల్వ్ చాలా చిన్నదైపోవటం, పక్కన ఉండేటువంటి మైట్రల్ వాల్వ్ లీక్ అవటం, పక్కన ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం, 3 వాల్వ్స్ పనిచేయకపోవటం, ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యూరిజమల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం, అంటే బాగా పెద్దదైంది, జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. దాదాపు 65-67 సెంటీమీటర్ల దాకా పెద్దదైపోయింది బాగా. సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది. సో మనం ఏం చేసాం, ఈ అయోటిక్ వాల్వ్ని ఒక బొయాంగ్ అనేటువంటి ఒక అరుదైన, ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బొయాంగ్ ఆపరేషన్, చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది. ఆ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ని పెద్ద చేయడం జరిగింది. 4 ఇంతలు పెద్ద చేసాం. తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం. తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రీప్లేస్ చేసాం, అయోటిక్ వాల్వ్ రీప్లేస్ చేసాం. తర్వాత ఈ ట్రైకస్పిడ్ వాల్వ్కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రచికిత్స అందించడం జరిగింది. సో ఇంత కాంప్లెక్స్ ఈ 4 ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్లో జరగటం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద హోల్ టీమ్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్స్, మై కార్డియాలజిస్ట్ అండ్ మై కార్డియాక్ అనస్థెటిస్ట్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్. అందరికీ కూడా ధన్యవాదాలండి.
సో వీళ్ళందరి సపోర్ట్తోనే మనం ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సర్జరీ తర్వాత మనం పేషెంట్ని స్మూత్గా హ్యాండిల్ చేసాం. కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా మనం కవర్ చేసి బాగా మెడికేషన్స్ ఇచ్చి మేనేజ్ చేసి మంచి కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ రివ్యూకి వచ్చారు, నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కొంతవరకు ఆవిడ పనులు అనేది చేసుకోగలుగుతున్నారు. కంప్లీట్ రికవరీకి ఇంకొంచెం టైం పడుతుంది, బట్ నౌ షీ ఈజ్ ఇన్ స్టేబుల్ కండిషన్. వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ది ఆపరేషన్స్ రిజల్ట్. సో ఈ ఆపరేషన్ ద్వారా ఆవిడకి మనం ఖచ్చితంగా ఒక 20 to 25 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎర్లీ ఫేస్ ఆఫ్ రికవరీ బాగుంది. డిలేడ్ రికవరీ అనేది స్లోగా విదిన్ 3 months ఆవిడ కంప్లీట్గా రికవర్ అయ్యి ఆవిడ పనులు ఆవిడ చేసుకొని కంప్లీట్గా ఆవిడ ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది. కోరుకునేది ఏంటంటే, అరుదైన శస్త్రచికిత్స జరిగినప్పుడు ప్రజానీకానికి తెలియాలి అంటే మీరే ముందు మీరు తెలియజేస్తేనే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్. అందుకనే మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకి తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ఎదురుగానే శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం, అట్లాగే నాకు కుడి చేతి వైపు ఉన్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు డైరెక్ట్గా వారిని అడిగి కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. నేను చివరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి. తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ, లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని సేవ ఉన్నాయి మన దగ్గర. ఆ సేవల ద్వారా మనం వీలైనంత సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషను. ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి, అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు. ఇది చాలా అరుదైన పద్ధతి, చాలా క్లిష్టమైన ఆపరేషన్. నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవటం అనేది జరగదు. ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవటం జరుగుతుంది. నార్మల్గా 4 కవాటాలు ఉంటాయి హార్ట్లో. ఆ 4 కవాటాల్లో ఎప్పుడైతే 3 కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు 1-2 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వరు. ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనకాడతారు. ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పెరి ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అందుకని చాలామంది సర్జన్స్ అటెంప్ట్ చేయరు ముందు అసలు ఇటువంటి ఆపరేషన్ చేయడానికి. కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారు కానీ, వారితో పాటు ఎనస్థీషియా అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే, మన హాస్పిటల్లో కంప్లీట్గా పూర్తి స్థాయి కార్డియాలజీ సేవలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫుల్ టైం కార్డియాక్ సర్జను, ఫుల్ టైం కార్డియాక్ అనస్థెటిస్ట్ టీము, ఫుల్ టైం కార్డియాలజిస్టు, ఇలా. ఎందుకంటే మనకి గుండె శస్త్రచికిత్సలు కానీ, గుండె వైద్యంలో కానీ ఒక టీమ్ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఒక నిష్ణాతులైన కార్డియాలజిస్ట్ కావాలి, దాంతోపాటు నిష్ణాతులైన సర్జన్ ఉండాలి, దానికి సపోర్టివ్గా కార్డియాక్ అనస్థెటిస్ట్ టీమ్ కూడా ఉండాలి. ఇంకా వాటితో పాటు అలైడ్ బ్రాంచెస్, ఒకవేళ ఇటువంటి కాంప్లికేటెడ్ సర్జరీసు, ఇటువంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ చేసినప్పుడు మనకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సరే, అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ, లేకపోతే లంగ్స్ ప్రాబ్లం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే వెరీ సిక్ పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు ఇలా సపోర్టివ్ బ్రాంచెస్ కూడా అన్నీ ఉన్నట్లయితేనే ధైర్యంగా మనం ఇటువంటి సర్జరీస్ కానీ, కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కానీ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మన హాస్పిటల్లో ఇక్కడ మనకి అన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి, ఫుల్ టైం కన్సల్టెంట్స్, ఫుల్ టైం ఎక్విప్మెంట్ అంతా అవైలబుల్గా ఉంది కాబట్టి మనం ఇటువంటి కాంప్లెక్స్ సర్జరీస్ అటెంప్ట్ చేయడానికి వీలవుతుంది. అటెంప్ట్ చేసినా అవి ముందు సక్సెస్ఫుల్గా అవటం అనేది చాలా అభినందించాల్సిన విషయం.